అనుమానం లేదు, సందేహం లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను యుద్ధభూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు. సందేహించినోడు బతుకు సందేహించినట్టే తగలబడింది. విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు. విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం, సందేహమేగా. ఎంత డేంజరో చూడండి. నీకు బలం చాలదు, నీకు జ్ఞానం చాలదు, నీకు శక్తి చాలదు, నీ వల్ల కాదు, నీవు చేయలేవు అని ఏ స్వరం వినబడినా గుర్తుపెట్టుకో. నేను చేస్తానని చెప్పానా, నేను సాధిస్తానని చెప్పానా, నా వల్ల ఇది అయిద్దని చెప్పానా? ఇవన్నీ నా వల్ల కాదు, నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను. నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా. నా దేవుడు జ్ఞానవంతుడు, నా దేవుడు శక్తివంతుడు. ఆయన నన్ను గెలిపించగలవాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి. వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చే అనుమానాలు, సందేహాలను తుత్తునియలు చేయాలి. ఏమైనా అర్థమైందని చెప్పింది. మూడవది అపరాధ భావం అన్నాను. ఈ అపరాధ భావం ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా. అవసరం అన్నావు, ప్రమాదం అన్నావు. అపరాధ భావం అవసరమా అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు. ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు. అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా. అట్లా వాడే గెలుస్తాడు సైతాన్. కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది. అట్లా కూడా సైతానే గెలుస్తాడు. వాడు ముందే చెప్పా, తంత్రగొట్టువాడు. నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు. అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుతున్నది కానీ అలాగూ చేయుట కలగట్లేదయ్యా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను, ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను దేవా. అయ్యో దేవా, నేను బలహీనురాలనని చాలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు, దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. మొదటి మాటను బట్టి కొంతమంది చావగోరుతారు, రెండవ మాటను బట్టి కూడా కొంతమంది చావగోరుతారు. అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారండి. అనుమానం ద్వారా కూడా కొంతమంది, సందేహం ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. నాకు ఈ జబ్బు వచ్చింది, తగ్గిద్దో లేదో, తగ్గనట్టే ఉంది, నేను బాగుపడినట్టే ఉంది, నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది, నాకేదో సావు మూడినట్టే ఉంది, నాకేందో అయ్యేటట్టే ఉంది, గుట్టుకుని చేస్తారు. అయ్యా వినండి, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరు వినండి. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, కానీ యేసయ్య వల్ల అవుతుంది. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, యేసయ్య వల్ల అవుతుంది. ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు. అవసరమైతే ఇంకొక 40 ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించనుగలడు, 15 ఏళ్ళు పొడిగించనుగలడు. హిజ్కియా నా పని అయిపోయింది అనుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇంకా బతకాలని ఉంది అన్నాడు. బతకాలా? సరిపో, ఇంకో 2 ఏళ్ళు బతుకుపో అనలా, ఏకంగా 15 ఏళ్ళు బతుకుపో అన్నాడు. సరే నువ్వు పొడిచేది ఏదో పొడు, 15 ఏళ్ళు ఇస్తున్నా పో అన్నాడు. ఏందండి 15 ఏళ్ళు అంటే మామూలు విషయమా? అయిపోయింది అన్నోడికి 15 ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా. పోదు, నా అప్పులు తీరో, నా జీవితం మారదు, నా బతుకు ఇంతే. దేవుడు కూడా కనికరం లేదు, దేవుడు కూడా వదిలేశాడు, దేవుడు నన్ను కరుణించడు, దేవుడు కూడా నేను నచ్చలేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, నా పరిస్థితులు మారో అనుమానం, సందేహంతో చచ్చిపోతారు.